దుబాయ్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ 9 స్పెషల్ కరెస్పాండెంట్తో రఘునందన్ రావు ముఖాముఖి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనతో పాటు మెదక్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ మన రఘునందన్ గారు ఉన్నారు. రఘునందన్ గారు ఇక్కడ దుబాయ్కి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. మరి వారితో మాట్లాడేద్దాము. నమస్తే రఘునందన్ గారు, ఎలా ఉన్నారు సార్? సార్, ఇక్కడ దుబాయ్ వేడుకల్లో పాల్గొనడం బతుకమ్మకి ఎలా అనిపించింది సార్ మీకు? సొంత ఊర్లను వదిలి, తల్లిదండ్రులను వదిలి, పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం ఇంత దూరం వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ఒక గుర్తింపు తెచ్చినటువంటి బతుకమ్మ పండుగని, ఈ ఏడాదిలో కూడా ఎంగిలి పూల పండుగని అంత గొప్పగా నిర్వహించడం అనేది నిజంగా నేను వారిని అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. సొంత గ్రామాల్లో ఎంత గొప్పగానైతే బతుకమ్మ పండుగని చేస్తున్నారో అంతే గొప్పగా ఇక్కడ రకరకాల ఆర్గనైజేషన్స్ పేరిట విడిపోయినప్పటికీ కూడా చాలా బాగా నిర్వహించారు. అవును సార్, ఇక్కడ బతుకమ్మ వేడుకలు ఇక్కడ జరిగినంత ఘనంగా వరల్డ్ వైడ్ ఇంకెక్కడా జరగవు. దుబాయ్ అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆస్ట్రేలియాలో, మొన్న డాలస్ లో, అవును, ఇట్లా ప్రపంచంలో గ్లోబల్ ఫెస్టివల్ అయిపోయింది. మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమ సమయంలో మలచడం లోపల ఈ పండుగ తన స్టాండ్ ని చాలా గొప్పగా ప్రూవ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ఉద్యమంతో రాలేదు, ఇది చాలా కాలం నుంచి ఉన్నటువంటి పండుగనే. బట్ ఆ టైం లోపల దీన్ని ఎక్కువగా ప్రజలలో భావవ్యాప్తి చేయడానికి. అండ్ మీకు బతుకమ్మ వేడుకల్లో మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా పాల్గొనే ఉండుంటారు. ఎంత లేడీస్ అరేంజ్మెంట్స్ అన్ని చేసినా కొంచెం పూలు తీసుకురావడం అట్లా మీ చైల్డ్హుడ్ లో మీకు ఏంటి సార్ అలా ఏదన్నా ఒక చిన్న మర్చిపోలేని మెమరీ ఏమైనా ఉందా? కాంపిటీషన్ ఉండేది, ఎవరు బతుకమ్మ పెద్దగా అవును, కరెక్ట్. when we were in school and college level also we used to compete for it. ఓకే, పెద్ద బతుకమ్మ వేరే వాళ్ళు ఊర్లో అందరికంటే మన బతుకమ్మనే పెద్దగా ఉండాలనేది పోట్లాట అనేది కొంచెం ఉండేది. అవన్నీ చిన్న బాల్యం రోజులు కాబట్టి ఎంకరేజ్ చిన్ననాటి జ్ఞాపకాలు. మరి ఇక్కడ గల్ఫ్ దేశంలో కూడా చాలా మంది కార్మికులు వలస వస్తూ ఉంటారు కదా సార్, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కార్మికులు, తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరి సంక్షేమానికి గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఉద్యమం జరిగేటప్పుడు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఇవన్నీ పోవాలి అంటే తెలంగాణ రావాలి అంటే మేము ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకుని ఒక 500 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం. తెలంగాణ సెక్రటరియట్ లో ఒక మంత్రిత్వ శాఖ ఒక ఆఫీసర్ ని పెడతాం. రౌండ్ ద క్లాక్ వాళ్ళు మన కోసమే పనిచేస్తారని ఇలా ముచ్చట్లు చెప్పి 12 ఏళ్ళు అయింది తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పడి. ఇంకా దాన్ని మర్చిపోయినటువంటి విషయాన్ని చేస్తా అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ కోసం ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ లో ఉన్నటువంటి తెలుగు వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా we will attend it early. మరి ఇక్కడ చాలా మందికి ఇక్కడ రూల్స్ తెలియక కొద్దిగా ఇట్లా జైల్లో ఉండడం గానీ లేకపోతే ఇక్కడ బ్లాక్ అయిపోవడం గానీ ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ మిత్రులు, కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కోసం సపోర్ట్ తీసుకుంటున్నాయి. మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఐ స్టాండ్ ఫర్. థ్యాంక్ యూ. నిన్నే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, అది కూడా ఇక్కడ దుబాయ్ లో. వరుసగా 9వ సారి మన వాళ్ళు ఏషియా కప్ గెలవడం జరిగింది. సో ఒకసారి మన టీమ్ ఇండియాకి కూడా మీ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేయండి. కంగ్రాచులేట్ ద టీమ్ ఇండియా ఫర్ విన్నింగ్ ద కప్ అండ్ ఎట్ ద సేమ్ టైం క్రీడా స్ఫూర్తి అనేది చెప్తామో దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశం ఆ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా, కానీ ఎప్పుడు చూసినా ఇంతే కూల్ అండ్ కామ్ కంపోజ్డ్ గా ఉంటారు. సో దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి? అసలు ఎలా మేనేజ్ చేస్తారు ఆ ప్రెషర్స్ అన్ని, ఎలా హ్యాండిల్ చేస్తారు? పని చేయాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ యాజ్ మై ప్రొఫెషన్. ఓకే, సో నేను అడ్వకేట్ ఎట్లయితే ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నా, పాలిటిక్స్ ని కూడా ఐ హావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. వెన్ యూ డీల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ప్రొఫెషనల్లీ, నథింగ్ విల్ బికమ్ ఎన్ హర్డిల్. సో యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పాలిటిక్స్ లో ఇంతకుముందులా లేదు, ఇప్పుడు కాలం మారుతుంది, మీడియా మారుతా ఉంది, అవసరాలు మారుతా ఉన్నాయి, ప్రజలు దానికి అనుగుణంగా ఖచ్చితంగా. మరి మీకు అసలు ఇలా పాలిటిక్స్ లో రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? సొసైటీలో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి అనేటువంటి ఒక తపంతో సొసైటీలో అంటే మిగతా ఏ వృత్తిలో ఉన్నా ఇంత లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ సాయం చేయలేం కాబట్టి పాలిటిక్స్ లోకి వస్తే చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వచ్చాను. రకరకాల వ్యక్తులు రకరకాల స్టేజ్ లోపల నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నా ఐ వాంట్ టు బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద యూత్, ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో హ్యాపీ టు మీట్ యూ హియర్ టుడే. మీరు కూడా మాకు ఇన్స్పిరేషన్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ యంగర్ జనరేషన్ కి ఏం చెప్తారు? సో కష్టాన్ని నమ్ముకోండి, ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఈ కష్టం ఆ లక్ష్యం రెండు ప్యారలల్ గా మీరు పెట్టుకుంటే స్కై ఈజ్ యువర్ లిమిట్. మీరు ఎక్కడి దాకైనా ఎదగడానికి అవకాశం.
But don't lose the confidence at any point of time until you reach your goal. Try again and again until you reach your goal. Definitely you'll get a